హలో. సో మనం లాస్ట్ టైం ఇక్కడికి వచ్చేసి ఆపేసాము. సో ఏం నేర్చుకున్నామంటే ఇంకొక క్విక్ రివిజన్. బేసికల్‌గా మనం ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి. Px, y. బేసికల్‌గా మనం ఒక పాయింటర్ తీసుకున్నాం అనుకోండి Px, y. దాన్ని మనము ఒకవేళ ఇంకో 2 లైన్స్ తీసుకున్నాం. బేసికల్లీ x యాక్సిస్, y యాక్సిస్, ఇంకా అలాగే దాని తర్వాత y x, y -x. ఈ యొక్క లైన్స్ తీసుకున్నాం. Px, y అనేది ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి మనం ఒక ప్లేన్‌లో. దాన్ని y x తోటి రిఫ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే xy ఉల్టా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడు xy ఉన్నది ఏమైంది, కొత్త పాయింట్ y, x వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫస్ట్ రిఫ్లెక్షన్. ఇది పాయింట్ నంబర్ 1, ఇది పాయింట్ నంబర్ 2. నెక్స్ట్ పాయింట్ నంబర్ 3 కోసం ఏం చేస్తాం అంటే మనం విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ అన్నది రిఫ్లెక్షన్ చేస్తాం. ఆ రిఫ్లెక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, బేసికల్ గా సెకండ్ క్వాడ్రంట్ లో x నెగటివ్ y పాజిటివ్, అంటే ఇక్కడ x కోఆర్డినేట్ ఏంటి y, సో అది -y అయిపోతుంది. x అలాగే ఫిక్స్డ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే y -x మీద రిఫ్లెక్షన్ చేస్తున్నాను ఇక్కడ. ఈ థర్డ్ పాయింట్ ని y -x మీద రిఫ్లెక్షన్ చేస్తున్నాను. సో అదొచ్చేసి ఏమవుతుందంటే యాక్చువల్‌గా అయితే x, -y రావాలి. ఉట్టి x y మీద చేస్తే, కానీ ఇక్కడ మనం y -x మీద చేస్తున్నాం కాబట్టి ఈ ఒక పాయింట్స్ రివర్స్ అవుతాయి. x, -y, ఇంకా తర్వాత x, -y కి మైనస్ సైన్‌లు కూడా వస్తాయి. -x, -y అంటే -x, y. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ రిఫ్లెక్ట్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ రిఫ్లెక్ట్ చేస్తే మనకు -x, -y వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫిఫ్త్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు y x రిఫ్లెక్ట్ చేసాం అనుకోండి. విత్ రెస్పెక్ట్ టు y x రిఫ్లెక్ట్ చేస్తే జస్ట్ ఇక్కడ ఉన్న x -y ఉల్టా అయిపోతాయి. సో -y, -x. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ y యాక్సిస్ తో రిఫ్లెక్ట్ చేసామంటే ఫోర్త్ క్వాడ్రంట్ కి వస్తాం. ఫోర్త్ క్వాడ్రంట్ లో x పాజిటివ్, y నెగటివ్. సో అందుకే ఇక్కడ వచ్చిన -y ఇక్కడ +y అవుతుంది. -x అలానే కాన్స్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ రిఫ్లెక్షన్ y -x తోటి ఈ రిఫ్లెక్షన్ చేస్తే మనకు వచ్చేది x, -y. జస్ట్ ఫస్ట్ ఉట్టి రివర్స్ చేయండి. ఇక్కడ ఏముంది y, -x. ఉట్టి రివర్స్ చేశారనుకోండి -x, y వస్తుంది. కానీ ఇక్కడ y -x తోటి మనం చేసేది రిఫ్లెక్షన్. సో అందుకని -x, y మనం ఒరిజినల్ ఉన్న దానికి మైనస్ సైన్లు కూడా పెట్టాలి. సో -x అంటే +x, ఉట్టి పాజిటివ్ y వస్తుంది కాబట్టి -y అవుతుంది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఎందుకు ఈ రిఫ్లెక్షన్ నేను మీకు నేర్పించానంటే లాస్ట్ టైమ్ ఎందుకు ఈ రిఫ్లెక్షన్ నేర్పించానంటే ఎందుకు ఈ యొక్క రిఫ్లెక్షన్ నేను నేర్పించానంటే x ను ఒకవేళ మీరు cos θ అనుకున్నారు అనుకోండి, y ని sin θ అనుకున్నారు అనుకోండి, ఫస్ట్ క్వాడ్రంట్ లో మీ యొక్క పాయింట్స్ ఏమవుతాయి, cos θ, sin θ. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఈ యాంగిల్ ఇక్కడ θ అవుతుంది కదా, చూడండి. ఇప్పుడు నేను ప్రతి ఒక్క పాయింట్ కి యాక్చువల్ గా ఒక లైన్ వేయాలి, అంటే ఒక యాంగిల్ మెజర్ చేయాలి. ఈ యాంగిల్ θ, కానీ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్. ఈ యాంగిల్ ఏమో θ విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్. ఈ యాంగిల్ వచ్చేసి ఒక్క సెకండ్. ఈ యాంగిల్ మీరు చూస్తున్నారు θ అని ఇక్కడ రాస్తుంది. ఈ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్. కానీ మనం θ ఒరిజినల్ గా విత్ రెస్పెక్ట్ టు ఏం తీసుకుంటాం, విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ తీసుకుంటాం. సో అందుకని మనకు వచ్చేది ఏంటంటే ఈ యాంగిల్ మొత్తం ఏమో 90 డిగ్రీస్. x ఇంకా y యాక్సిస్ మధ్యలో ఉన్న యాంగిల్ అంటే 90 డిగ్రీస్. సో ఈ యాంగిల్ వచ్చేసి ఏమవుతుందంటే 90 డిగ్రీస్ మైనస్ θ. ఈ యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ మైనస్ θ. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే బేసికల్ గా ఇప్పుడు మనం cos θ, sin θ తీసుకున్నామంటే ఇక్కడ అల్టిమేట్ గా మనకు రిఫ్లెక్షన్ ఏమొచ్చింది, y అంటే ఏంటి, sin θ. సో ఇది వచ్చేసి sin θ, cos θ. ఓకేనా? సో ఈ పాయింట్ ని బట్టి నేను మీకు ఏం నేర్పిద్దాం అనుకుంటున్నా అంటే cos θ, sin θ స్టార్టింగ్ తీసుకొని నెక్స్ట్ యాంగిల్ 90 డిగ్రీ మైనస్ θ పెట్టారనుకోండి, సో మనకి ఏమొస్తుంది అంటే ఒక ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ నేర్చుకుంటాం మనం ఇక్కడ. అదేంటి ఆ ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, cos ఆఫ్ 90 డిగ్రీ మైనస్ θ ఇస్ ఈక్వల్ టు ఈ cos θ ఏమైంది, sin θ. సో cos ఆఫ్ 90 డిగ్రీ మైనస్ θ వచ్చేసి sin θ. నెక్స్ట్ sin ఆఫ్ 90 డిగ్రీ మైనస్ θ వచ్చేసి ఏమవుతుంది,
ఇక్కడ కాస్ థీటా. గుడ్ గుడ్ రాఘవేంద్ర. ఓకేనా, ఇది ఫస్ట్ బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. కాస్ ఆఫ్ 90 డిగ్రీ మైనస్ థీటా సైన్ థీటా, సైన్ ఆఫ్ 90 డిగ్రీ మైనస్ థీటా కాస్ థీటా. ఇది బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మనకు మైనస్ వై కామా ఎక్స్ వచ్చింది. మైనస్ వై కామా ఎక్స్ మీనింగ్ ఏంటి? మైనస్ వై కామా ఎక్స్ మీనింగ్ ఏంటి? వై అంటే సైన్ థీటా. సో ఇది వచ్చేసి మైనస్ సైన్ థీటా కామా కాస్ థీటా. ఇంకా యాంగిల్ ఏమవుతుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదేమో 90 డిగ్రీస్ మొత్తం, ఈ యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్. ఇదేంటి టీటానే, ఎందుకంటే మనం రిఫ్లెక్ట్ చేసాం. సో టోటల్ యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ ప్లస్ టీటా. సో ఇప్పుడు కాస్ ఆఫ్ 90 డిగ్రీ ప్లస్ టీటా ఏమవుతుందంటే మైనస్ సైన్ టీటా. సైన్ ఆఫ్ 90 డిగ్రీ ప్లస్ టీటా ఏమవుతుంది రాఘవేంద్ర, నువ్వు ట్రై చేస్తావా? సైన్ ఆఫ్ 90 డిగ్రీ ప్లస్ టీటా ప్లస్ కాస్ టీటా. చూడండి ఏం లేదబ్బా, మీరు ఫస్ట్ ఈ రిఫ్లెక్షన్ అయిపోయాక XY ప్లేస్లలో జస్ట్ కాస్ టీటా సైన్ టీటా రాయాలి మీరు, అంతే సరేనా? XY ప్లేస్లలో కాస్ టీటా సైన్ టీటా పెట్టాలి అంతే. ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సరే ఫైన్, ఫస్ట్ నేను మీకు ఇది చెప్తాను. ఫస్ట్ అన్ని ప్లేస్లలో కాస్ టీటా సైన్ టీటా పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే వదిలేండి ఇలానే వెళ్దాం. సో ఫస్ట్ కాస్ టీటా సైన్ టీటా అనుకోండి. నెక్స్ట్ ఏమవుతుందో సైన్ టీటా కాస్ టీటా. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ వై ఉందంటే మైనస్ సైన్ టీటా కోమా కాస్ టీటా. సో ఇక్కడ ఏముంది రాఘవేంద్ర, ఇప్పుడు నువ్వు ట్రై, పోనీ స్నేహల్ నువ్వు ట్రై చేయి. మైనస్ ఎక్స్ కోమా వై ఉంది. సో ఇది ఏమవుతుంది నాకు చెప్పు స్నేహల్. స్నేహల్ ఇదేమవుతుంది మైనస్ కాస్ టీటా కోమా ఎక్సలెంట్, మైనస్ కాస్ టీటా కోమా సైన్ టీటా. మైనస్ కాస్ టీటా కామా సైన్ టీటా. మైనస్ కాస్ టీటా కామా సైన్ టీటా. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మనము ప్రతి ఒక్క ఇవి ట్రాన్స్ఫర్మేషన్స్ ఈజీ. ఇది వచ్చేసి మైనస్ కాస్ టీటా కామా మైనస్ సైన్ టీటా. ఇంక ఇక్కడ నుంచి మీరు వేసుకోగలరు మైనస్ కాస్ టీటా కామా మైనస్ సైన్ టీటా. ఇక్కడ వచ్చేసి మైనస్ వై కాబట్టి మైనస్ సైన్ టీటా కామా మైనస్ కాస్ టీటా. ఇది వచ్చేసి వై కాబట్టి సైన్ టీటా కామా మైనస్ కాస్ టీటా. ఇది వచ్చేసి కాస్ టీటా కామా మైనస్ సైన్ టీటా. ఇది కొంచెం కాంప్లికేటెడ్. దీని తర్వాత నేను ఇంకొక మెథడ్ కూడా చెప్తాను ఈజీది ట్రాన్స్ఫర్మేషన్స్, అది టెన్షన్ లేదు. బట్ ఇది నేను మీకు చెప్పాలి ఎందుకంటే మీకు ఐడియా ఉండాలి. ఇది ఫుల్ మెథడ్ అనమాట ట్రాన్స్ఫర్మేషన్స్ కనుక్కోవడానికి. ఫైన్, సో నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. ఎప్పుడైనా ఈ యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీ ప్లస్ టీటా, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. థర్డ్ పాయింట్ కి మీరు విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ యాంగిల్ వేసారు అనుకోండి 90 డిగ్రీ ప్లస్ టీటా వస్తుంది. సో బేసికల్ గా కాస్ ఆఫ్ 90 డిగ్రీ ప్లస్ టీటా, కాస్ ఆఫ్ 90 డిగ్రీ ప్లస్ టీటా వచ్చేసి ఏమవుతుంది? ఏముంది ఇక్కడ ఫస్ట్ ఏముంది? కమాన్, మైనస్ సైన్ టీటా. ఎస్, ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది? మైనస్ సైన్ టీటా ఫస్ట్. సో అందుకే కాస్ ఆఫ్ 90 డిగ్రీ ప్లస్ టీటా వచ్చేసి మైనస్ సైన్ టీటా, మైనస్ సైన్ టీటా. నెక్స్ట్ సైన్ ఆఫ్ 90 డిగ్రీ ప్లస్ టీటా వచ్చేసి ఇక్కడ ఏముంది చూడు, ఇక్కడ ఏముంది? కాస్ టీటా. కాస్ టీటా. చూడండి ఏం లేదబ్బా డిఫికల్టీ. మీరు ఏం చూడాలంటే నేను మళ్ళీసారి చెప్తాను, ఇది కాన్సెప్ట్ అంతే, కొంచెం టైం పడుతుంది అర్థం కావడానికి. చూడండి ఏం లేదు, మీరు ఇది ఫస్ట్ కాస్ టీటా సైన్ టీటా అనేసుకున్నారు కదా. నెక్స్ట్ మీరు డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ వేసేసారు మీరు ఆల్రెడీ, ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్. దీని తర్వాత మీరు ఏం చేయాలంటే బేసికల్ గా ఈ యొక్క థర్డ్ పాయింట్ కి యాంగిల్ ఏమవుతుందంటే 90 డిగ్రీ ప్లస్ టీటా. సో కాస్ 90 డిగ్రీ ప్లస్ టీటా వచ్చేసి మైనస్ వై అంటే మైనస్ సైన్ టీటా. సైన్ 90 డిగ్రీ ప్లస్ టీటా వచ్చేసి కాస్ టీటా, అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఈ యాంగిల్కి వచ్చావు అనుకోండి, ఈ యాంగిల్ మన ఇది ఫోర్త్ పాయింట్కి వచ్చారనుకోండి, దీని ఒక యాంగిల్ ఏమవుతుందంటే చూడండి, ఈ యాంగిల్ ఏమో టీటా కాబట్టి ఈ యాంగిల్ కూడా టీటా. ఈ యాంగిల్ టీటా కాబట్టి ఈ యాంగిల్ కూడా థీటా. సో
ఈ ఫుల్ యాంగిల్ ఏమవుతుంది, నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, వేరే కలర్ పెన్ తీసుకుంటాను, ఈజీగా ఉంటుంది మీకు ఐడెంటిఫై చేయడం. సో ఓకే, రెడ్ వద్దు, గ్రీన్. ఓకే, గ్రీన్ ఆల్రెడీ దానికి వాడాను, ఎల్లోనే తీసుకుంటాను. సో ఈ యొక్క ఫుల్ యాంగిల్ ఏమవుతుందంటే, ఈ యొక్క ఫుల్ యాంగిల్ ఏమవుతుందంటే బేసికల్ గా ఇది ఒక స్ట్రైట్ లైన్ అన్నమాట. చూసారా, ఇది మీకు ఏమవుతుందంటే బేసికల్ గా ఇది మీకు ఏమవుతుందంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ ఉంది. మొత్తం ఎక్స్ యాక్సిస్ యొక్క యాంగిల్ 180 డిగ్రీస్. ఈ యాంగిల్ టీటా అయితే మిగతా యాంగిల్ ఏమవుతుందంటే 180 డిగ్రీ మైనస్ టీటా. ఈ యాంగిల్ వచ్చేసి 180 డిగ్రీస్. ఓకే ఫైన్, ఇది ఐడెంటిఫై చేయడం కష్టమే, పెన్ మారింది. ఓకే, లేజర్ పాయింటర్. ఈ యాంగిల్ టీటా, ఈ యాంగిల్ ఏమో మనం కనుక్కోవాలి. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ వచ్చేసి 180 డిగ్రీస్. సో టోటల్ ఈ యాంగిల్ వచ్చేసి మనకు కావాల్సిన యాంగిల్ 180 డిగ్రీ మైనస్ థీటా. సో అదే రాస్తున్నాను, కలర్ చేంజ్ చేద్దాం. ఈ యాంగిల్ వచ్చేసి 180 డిగ్రీస్ మైనస్ థీటా. సో ఇక్కడ ఉన్న కోఆర్డినేట్స్ యాంగిల్ ఏంటంటే బేసికల్ గా 180 డిగ్రీ మైనస్ థీటా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న కోఆర్డినేట్స్ యాంగిల్ ఏంటంటే 90 డిగ్రీ ప్లస్ థీటా. ఇక్కడ ఉన్న కోఆర్డినేట్స్ యాంగిల్ ఏంటంటే 90 డిగ్రీ మైనస్ థీటా. ఓకేనా. సో బేసికల్ గా సైన్ ఆఫ్ 180 డిగ్రీ మైనస్ థీటా వచ్చేసి సైన్ ఆఫ్ 180 డిగ్రీస్ మైనస్ థీటా వచ్చేసి ఏముంది ఇక్కడ, ఫస్ట్ కమాన్, ఫస్ట్ ఏముంది దీనికి, ఫస్ట్ కోఆర్డినేట్ చెప్పండి స్నేహల్, రాఘవేంద్ర. సైన్ మైనస్ కాస్ థీటా. నెక్స్ట్ కాజ్ ఆఫ్ 180 డిగ్రీ మైనస్ థీటా వచ్చేసి సైన్ థీటా. సారీ ఫస్ట్ ఇది కాజ్ అవుతుంది. సారీ కాజ్ ఆఫ్ 180 డిగ్రీ మైనస్ థీటా మైనస్ కాస్ థీటా. సారీ తప్పు చేశాను. ఫస్ట్ ఎక్స్ కాదు, ఎక్స్ ఫస్ట్ కాస్ థీటా. దీనికి మనం కాస్ థీటా తీసుకోవాలి ఎప్పుడన్నా ఫస్ట్. నెక్స్ట్ సైన్ వచ్చేసి ఇది మన సైన్ ఆఫ్ 180 డిగ్రీ మైనస్ థీటా వచ్చేసి సైన్ థీటా. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ కి యాంగిల్ ఏమవుతుంది, ఫిఫ్త్ పాయింట్ కి యాంగిల్ వచ్చేసి ఏమవుతుందంటే ఈ యాంగిల్ కూడా థీటా. సో ఇది ఎక్స్ యాక్సిస్ యొక్క యాంగిల్ ఏమో 180 డిగ్రీస్. సో టోటల్ యాంగిల్ వచ్చేసి 180 డిగ్రీ ప్లస్ థీటా. సో ఫిఫ్త్ దానికి యాంగిల్ ఏంటంటే 180 డిగ్రీస్ ప్లస్ థీటా. మీకు ఏం అర్థం కాకపోయినా ఫస్ట్ ఈ రిఫ్లెక్షన్స్ గుర్తుపెట్టుకోండి, ఈ లైన్స్ వేసి. సరేనా, మీకు అర్థం కావట్లేదు అంటే మీకు ఫస్ట్ అటెంప్ట్ లో అర్థం కాకపోవచ్చేది, కనీసం చూడండి. ఈ రిఫ్లెక్షన్స్ అయితే అర్థమైంది కదా, y = x ఎలా తీసుకోండి, మొత్తం చేయాలి, 8 పాయింట్స్ తెచ్చుకోండి. తర్వాత యాంగిల్స్ చేయండి, తర్వాత యాంగిల్స్ చేయండి. ఫస్ట్ యాంగిల్ థీటా, సెకండ్ యాంగిల్ 90 డిగ్రీ మైనస్ థీటా, థర్డ్ యాంగిల్ 90 డిగ్రీ ప్లస్ థీటా, ఫోర్త్ యాంగిల్ 180 డిగ్రీ మైనస్ థీటా, ఫిఫ్త్ యాంగిల్ 180 డిగ్రీ ప్లస్ థీటా, సిక్స్త్ యాంగిల్ వచ్చేసి 270 డిగ్రీ మైనస్ థీటా అవుతుంది. ఓకేనా. సో బేసికల్ గా ఇక్కడనే రాస్తున్నా ట్రాన్స్ఫర్మేషన్. సో కాజ్ ఆఫ్ 180 డిగ్రీస్ ప్లస్ థీటా వచ్చేసి ఏమవుతుందంటే మైనస్ కాస్ థీటా. నెక్స్ట్ సైన్ ఆఫ్ 180 డిగ్రీస్ ప్లస్ థీటా వచ్చేసి ఏమవుతుంది, మైనస్ సైన్ థీటా. నెక్స్ట్ ఈ యాంగిల్ ఎంత నేను చెప్పాను, 270 డిగ్రీ మైనస్ థీటా, 270 డిగ్రీస్ మైనస్ థీటా. మీరు జస్ట్ ఈ గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, సర్క్యులర్ గా థీటా 90 డిగ్రీ మైనస్ థీటా. ఇది ఇంకా ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేశారంటే చాలు, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో బేసికల్ గా కాజ్ ఆఫ్ 270 డిగ్రీస్ మైనస్ థీటా వచ్చేసి మైనస్ సైన్ థీటా. ఇది వచ్చేసి ఓకే పెన్, ఇది వచ్చేసి మైనస్ సైన్ థీటా. నెక్స్ట్ సైన్ ఆఫ్ 270 మైనస్ డిగ్రీ థీటా, 270 డిగ్రీస్ మైనస్ థీటా వచ్చేసి మైనస్ కాస్ థీటా. నెక్స్ట్ ఈ యాంగిల్ వచ్చేసి ఈ యాంగిల్ వచ్చేసి థీటా. ఒక్క సెకండ్, ఇది థీటా 180 డిగ్రీ ప్లస్ థీటా, అంతే.
ఇది కూడా టీటా. సో ఇది వచ్చేసి 270 డిగ్రీస్ ప్లస్ టీటా అనమాట. ఈ 270 డిగ్రీస్ ప్లస్ టీటా అదేంటో మీరు క్వశ్చన్స్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతానికి జస్ట్ అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ వచ్చినప్పుడు యూజ్ చేస్తుంటే అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసి ఏమవుతుందంటే కాజ్ ఆఫ్ ఫస్ట్ ఎప్పుడన్నా కాజ్ తీసుకోవాలి. కాజ్ ఆఫ్ 270 డిగ్రీస్ ప్లస్ టీటా వచ్చేసి ఏముంది, ఇక్కడ ఏముంది చూడు, ఇక్కడ ఏముంది 270 డిగ్రీ ప్లస్ టీటా దగ్గర వై అంటే సో ఆన్సర్ అంటే సైన్ టీటా. సో ఇది వచ్చేసి సైన్ టీటా. నెక్స్ట్ అలానే సైన్ ఆఫ్ 270 డిగ్రీ ప్లస్ టీటా వచ్చేసి సైన్ ఆఫ్ 270 డిగ్రీ ప్లస్ టీటా ఎంత, అంతే. సో ఇంతే, మీరు ప్రతి ఒక్క పాయింట్ దగ్గర యాంగిల్ ఇంకా రిఫ్లెక్షన్ గుర్తుపెట్టుకోండి అంతే. ఇది యాంగిల్ ఇంకా ఇది ఎట్లా రిఫ్లెక్ట్ అయింది అంతే. అది చేశారంటే ఇది మీకు వచ్చేస్తుంది. ఇది ఒకటి. ఇది అయిపోయాక నేను ఒక క్విక్ రివిజన్ ఇస్తాను ఇది మొత్తం చేసిన కాన్సెప్ట్ కి. ఈ యాంగిల్ వచ్చేసి ఏమవుతుందంటే 360 డిగ్రీ మైనస్ టీటా. ఈ యాంగిల్ వచ్చేసి 360 డిగ్రీ మైనస్ థీటా. సో కాజ్ ఆఫ్ 360 డిగ్రీ మైనస్ థీటా వచ్చేసి ఏమవుతుంది, ఏముంది ఫస్ట్ ఏముంది, ఫస్ట్ కోఆర్డినేట్ cos theta. కాస్ థీటా. అబ్బా మైనస్ అన్నావా స్నేహల్? sir. మైనస్ కాదు, ఇక్కడ చూడు ఏముంది, చూడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మళ్ళీసారి చెప్తున్నాను. ఇక్కడ ఏ యాంగిల్ ఉంది 360 డిగ్రీ మైనస్ థీటా. కోఆర్డినేట్స్ ఏంటి కాస్ థీటా కమాన్ స్నేహల్ sin theta minus sin theta. మైనస్ సైన్ థీటా. సో బేసికల్ గా కాజ్ ఆఫ్ 360 డిగ్రీ మైనస్ థీటా వచ్చేసి కాస్ థీటా, సైన్ ఆఫ్ 360 డిగ్రీ మైనస్ థీటా వచ్చేసి minus sin theta. అంతే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఒక క్విక్ రివ్యూ కూడా ఇస్తాను దీని మీద. ఇప్పుడు ఒక క్విక్ రివిజన్ చేద్దాం. మైనస్ సైన్ థీటా. ఓకే ఫైన్, మళ్ళీ ఒకసారి పవర్ పాయింట్ మోడ్ ఎంటర్ అవ్వాలి. ఎగ్జిట్ అయినట్టుంది, ఒక్క సెకండ్. సరే అంత రాయాల, తర్వాత రాసుకోండి నెమ్మదిగా సరేనా. ప్రస్తుతానికి వినండి. ఇది వచ్చేసి మైనస్ సైన్ థీటా. ఓకే, పవర్ కలర్ చేంజ్ అయింది ఇంకది. ఫైన్. ఒక క్విక్ రివ్యూ ఇస్తున్నాను, మళ్ళీసారి చెప్తున్నాను, మధ్యలో కూడా చెప్పాను, జాగ్రత్త వినండి. స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, మళ్ళీసారి జాగ్రత్త వినండి. ఇది ఎందుకంటే మీకు అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ గుర్తుంటాయి. కాజ్ ఏ యాంగిల్ ఇచ్చినా మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు దీంతో, సైన్ థీటా కాస్ థీటా. ఫస్ట్ పి ఆఫ్ పి ఎక్స్ కామా వై అని ఒక పాయింట్ తీసుకోండి సరేనా. దాన్ని y ఈక్వల్ టు ఎక్స్ తోటి రిఫ్లెక్ట్ చేశారనుకోండి, ఎక్స్ వై ఉల్టా అయిపోతాయి. సో ఇక్కడ ఎక్స్ వై ఉంది కాబట్టి y కామా ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ మనం రిఫ్లెక్ట్ చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ రిఫ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఇది మిర్రర్ లాగా అయిపోతుంది. మిర్రర్ లాగా ఇక్కడ ప్లస్, ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్ లో ఎక్స్ నెగిటివ్ y పాజిటివ్. ఇక్కడ చూసారనుకోండి ఇది పాజిటివ్ ఎక్స్, ఇది పాజిటివ్ y. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని పాజిటివ్ ఉంటాయి. సెకండ్ క్వాడ్రంట్ లో బేసికల్ గా ఎక్స్ నెగిటివ్ y పాజిటివ్. ఓకేనా. సో అందుకే ఇక్కడ మనకు మైనస్ y కామా ఎక్స్ వస్తుంది. దాని తర్వాత దీన్ని విత్ రెస్పెక్ట్ టు y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ రిఫ్లెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ లైన్ సెకండ్ లైన్ తోటి రిఫ్లెక్ట్ చేయాలి. ఫోర్త్ పాయింట్ కోసం రిఫ్లెక్ట్ చేసామంటే మనకి ఏమొస్తుంది, యాక్చువల్ గా అయితే ఉట్టి రిఫ్లెక్షన్ చేయండి. ఫస్ట్ ఉట్టి రిఫ్లెక్షన్ చేస్తే ఎక్స్ కామా మైనస్ y వస్తుంది, కానీ మైనస్ సైన్ కూడా పెట్టాలి మనం, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ చేస్తున్నాం. సో మనకు రావాల్సింది ఏంటంటే మైనస్ ఎక్స్ కామా వై, ఉట్టి ఎక్స్ కామా మైనస్ వై, మళ్ళీ దానికి మైనస్లు పెడితే మైనస్ ఎక్స్ కామా వై. నెక్స్ట్ ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ రిఫ్లెక్ట్ చేసాం అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. సో మైనస్ ఎక్స్ కామా వై, ఇది వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్ లో పడేసరికి మైనస్ ఎక్స్ కామా మైనస్ వై. ఇది చాలా ఈజీ అబ్బా, గుర్తుపెట్టుకోండి. చూడండి మీరు కరెక్ట్ చేస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు ఫిఫ్త్ ది మైనస్ ఎక్స్ కామా మైనస్ వై రావాలి. ఇక్కడ ఎక్స్ వై, ఇక్కడ మైనస్ ఎక్స్ మైనస్ వై, అంతే. ఎక్కడ తప్పైందంటే ఇక్కడ తెలిసిపోతుంది ఒకవేళ తప్పు చేస్తానంటే. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ y ఈక్వల్ టు ఎక్స్ రిఫ్లెక్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ ఎక్స్ ఇంకా y ఉల్టా అయిపోతాయి. ఇక్కడ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్, ఇక్కడ y అంటే మైనస్ వై, ఉల్టా అయిపోతే మైనస్ వై కామా మైనస్ ఎక్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి y యాక్సిస్ తోటి రిఫ్లెక్ట్ చేశారనుకోండి, మనకు వచ్చేది y కామా మైనస్ ఎక్స్. నెక్స్ట్ ఇంకోసారి y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ తోటి రిఫ్లెక్ట్ చేస్తే ఎక్స్ కామా మైనస్ వై. బేసిక్ రిఫ్లెక్షన్ ఏమో మైనస్ ఎక్స్ కామా వై, కానీ మైనస్ కూడా పెట్టాలి కాబట్టి ఎక్స్ కామా
మైనస్ వై. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇదేసాక నెక్స్ట్ యాంగిల్ వేయాలి. ఫస్ట్ బేసిక్ దానికి యాంగిల్ వచ్చేసి టీటా. ఫస్ట్ దానికి యాంగిల్ ఎంత? థీటా. సెకండ్ దానికి యాంగిల్ ఎంత? 90 డిగ్రీ మైనస్ థీటా. ఓకే స్నేహల్ నువ్వు చెప్పు, థర్డ్ దానికి యాంగిల్ ఎంత రాసాను నేను ఇక్కడ? 90 ప్లస్ టీటా. ఎస్ 90 డిగ్రీ ప్లస్ థీటా. రాఘవేంద్ర నువ్వు చెప్పు, ఫోర్త్ దానికి యాంగిల్ ఏం రాసాను? సార్ 1. ఎస్ 180 డిగ్రీ మైనస్ థీటా. గుడ్. నెక్స్ట్ ఫిఫ్త్ దానికి యాంగిల్? ఫిఫ్త్ ఇక్కడ ఉంది 180 ప్లస్ టీటా. ఎస్ 180 ప్లస్ థీటా. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి 270 మైనస్ టీటా. 270 మైనస్ థీటా. 270 20 ప్లస్ థీటా. ఇది ఈజీ అబ్బా, చూడండి ఇక్కడ 90 మైనస్ థీటా, 90 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా, 270 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా, 180 ప్లస్ థీటా. ఇక్కడ ఓన్లీ థీటా, ఇక్కడ 360 మైనస్ థీటా, అంతే. ఇది గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, రిఫ్లెక్షన్స్ కరెక్ట్ వేసారు అనుకోండి, మీకు నేను ఎందుకు ఇది ఎక్కడ వాడాలో అన్నది తర్వాత అర్థమవుతుంది. ప్రస్తుతానికి రిఫ్లెక్షన్ ఇంకా ఈ పాయింట్స్ ఇచ్చాను కదా, కాజ్ ఆఫ్ 180 డిగ్రీ ప్లస్ థీటా వచ్చేసి మైనస్ కాస్ థీటా, సైన్ ఆఫ్ 180 డిగ్రీ ప్లస్ థీటా వచ్చేసి మైనస్ సైన్ థీటా. ఇవన్నీ గుర్తుపెట్టుకోనక్కర్లేదు, ఇది వేసుకోండి ఫిగర్ రఫ్ గా. ఒక 5-6 టైమ్స్ వేసారంటే మీకు గుర్తుండిపోతుంది. ఇది బేసిక్, మీరు గుర్తుపెట్టుకుంటే బెటర్. ఇది నా యొక్క సజెషన్, ఇది గుర్తుపెట్టుకోగలిగితే. బట్ ఎస్ డోంట్ వరీ, నేను ఒక షార్ట్ కట్ మెథడ్ కూడా చెప్పబోతున్నాను క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. ఎలానో అది చూద్దాం. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ముందుకు వెళ్తున్నాం. ఇది నేను మీకు తర్వాత వీడియో షేర్ చేస్తాను, సో మీరు అప్పుడు చూసుకుంటూ రాయండి. ఫైన్. ఇంకోసారి కూడా వినొచ్చు, మీకు రివిజన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, నేను చెప్పిన షార్ట్ కట్. చూడండి, ఇంతకంటే ముందు ఒక అనాలిసిస్ చేద్దాం. ఒకటి బేసికల్ ఒక చిన్న ఏం చెప్పాలి మీకు, ఎలా చెప్పాలంటే ఒక చిన్న షార్ట్ కట్ ఉంది గుర్తుపెట్టుకోవడానికి. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ ఇది వినే ఉంటారు, ఆల్ సిల్వర్ టీ కప్స్. దీని అర్థం ఏంటంటే ఏ స్టాండ్స్ ఫర్ ఆల్. ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని పాజిటివ్ ఉంటాయి. బేసికల్ ఈ క్వాడ్రంట్స్ అంటే ఏంటో ముందు అర్థం అవుతాయి, కానీ ఓకే గుడ్. సో ఇది వచ్చేసి ఆల్ సిల్వర్, ఎస్ స్టాండ్స్ ఫర్ సిల్వర్. కానీ యాక్చువల్గా ఎస్ యొక్క మీనింగ్ ఏంటంటే సైన్ ఇంకా దాని రెసిప్రోకల్, సైన్ ఇంకా కొసైన్, సైన్ యొక్క రెసిప్రోకల్ కొసైన్. సో నెక్స్ట్ టీ అండ్ టీ స్టాండ్స్ ఫర్ టీ, సారీ ఆల్ సిల్వర్ టీ కప్స్. కానీ టీ యాక్చువల్ గా స్టాండ్స్ ఫర్ టాన్ ఇంకా కాట్, దాని రెసిప్రోకల్ కాట్. సో బేసికల్ గా థర్డ్ క్వాడ్రంట్ లో టాన్ ఇంకా కాట్ పాజిటివ్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇది జస్ట్ థియరీ, ముందు క్వశ్చన్స్ చేసేటప్పుడు చాలా వాడతాం ఇది, నేను ఒక్కొక్కటి పాయింట్ వాడతాను మళ్ళీ. సి వచ్చేసి కప్స్. ఫోర్త్ క్వాడ్రంట్ లో వచ్చేసి కాజ్ ఇంకా దాని రెసిప్రోకల్, కాజ్ ఇంకా సీకెంట్ పాజిటివ్ ఉంటాయి. సరేనా? ఇది ఏంటి, ఎలా వాడతాం అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సరేనా? ఇదంతా ఒకటేసారి మరి ఎక్కువైపోయి ఉండొచ్చు థియరీ మీకు, బట్ స్టిల్ మనం ఒక్కసారి ఇప్పుడు వాడదాం. సరేనా? క్వశ్చన్స్ చేస్తే మీకు అర్థం అవుతుంది. క్వశ్చన్స్ కంటే ముందు జస్ట్ ఒక చిన్న టెక్నిక్ మీకు చెప్తాను. ఒక టెక్నిక్ మీకు అర్థమైందంటే ఇంకా మీరు ఈజీగానే చేసుకోగలరని. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు టెక్నిక్ ఏంటంటే, జాగ్రత్త వినండి. ఆల్ సిల్వర్ టీ కప్స్. సో బేసికల్ గా సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ పాజిటివ్. ఇక్కడ ఏదైతే రాసామో అవి పాజిటివ్స్ అనమాట, అంతే. ఫైన్. సో ఇప్పుడు నేను మీకు బేసిక్ టెక్నిక్ చెప్తాను, అదేంటో జాగ్రత్త వినండి. మీరు ఇంత గుర్తుపెట్టుకోండి చాలు. సైన్ ఆఫ్ 180 డిగ్రీ మైనస్ థీటా, ఆ ఫుల్ టేబుల్ యొక్క సమరైజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క క్వశ్చన్ చేయొచ్చు దీంతో. నేను ఎన్నోసార్లు నేను ఇదే టెక్నిక్ వాడాను, సో అందుకే మీకు నేర్పిస్తున్నాను. సైన్ ఆఫ్ 180 డిగ్రీ మైనస్ థీటా విచ్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ పై మైనస్ థీటా. 180 డిగ్రీస్ ఏమనొచ్చు, పై. ఓకేనా? సో ఇది వచ్చేసి సైన్ థీటా. మీరు డౌట్ ఉంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 180 డిగ్రీ మైనస్ థీటా ఏం రాసాం, సైన్ 180 డిగ్రీ మైనస్ థీటా, సైన్ థీటా. నెక్స్ట్ కాస్ 180 డిగ్రీ మైనస్ థీటా వచ్చేసి మైనస్ కాస్ థీటా. కాస్ 180 డిగ్రీస్ మైనస్ థీటా వచ్చేసి కాస్ పై మైనస్ థీటా విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ కాస్ థీటా.
సరేనా? ఎందుకంటే 180 డిగ్రీ మైనస్ θ అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్ ఇస్తున్నాను. 180 డిగ్రీ మైనస్ θ అంటే సెకండ్ క్వాడ్రంట్. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్. సో అందుకే సైన్ 180 డిగ్రీ మైనస్ θ వచ్చేసి పాజిటివ్. ఓకేనా? నెక్స్ట్ కాస్ 180 డిగ్రీ మైనస్ θ వచ్చేసి కాస్ పై మైనస్ θ వచ్చేసి మైనస్ కాస్ θ. నెక్స్ట్ వచ్చేసి సైన్ 180 డిగ్రీ ప్లస్ θ ఇంతే గుర్తుపెట్టుకోండి. సైన్ పై ప్లస్ θ పై మైనస్ θ చాలు మనకి. సైన్ 180 డిగ్రీ మైనస్ θ వచ్చేసి ఏమవుతుందంటే సారీ సైన్ 180 డిగ్రీ ప్లస్ θ ఇది వచ్చేసి సైన్ ఆఫ్ పై ప్లస్ θ. సైన్ పై ప్లస్ θ వచ్చేసి ఏమవుతుందంటే మైనస్ సైన్ θ. ఓకేనా? నెక్స్ట్ కాస్ 180 డిగ్రీ ప్లస్ θ is equal to cos పై ప్లస్ θ which is equal to ఇది వచ్చేసి ఏమవుతుందంటే మైనస్ కాస్ θ. ఎందుకంటే ఆల్ సిల్వర్ టీ కప్స్, టీ అంటే టాన్, థర్డ్ క్వాడ్రంట్ లో ఓన్లీ టాన్ పాజిటివ్, సో సైన్ ఇంకా కాస్ నెగటివ్. నెక్స్ట్ వచ్చేసి కాస్ 360 డిగ్రీ మైనస్ θ which is equal to cos 2π మైనస్ θ. ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ పాజిటివ్, ఆల్ సిల్వర్ టీ కప్స్, సో ఇది వచ్చేసి కాస్ θ. నెక్స్ట్ కాస్ కాదు, నెక్స్ట్ వచ్చేసి సైన్. ఓకే ఫైన్, ఇక్కడ రాస్తాను. సైన్ 360 డిగ్రీ మైనస్ θ వచ్చేసి సైన్ మైనస్ సైన్ 2π మైనస్ θ. ఎక్సలెంట్, వచ్చేసి మైనస్ సైన్ θ. ఎందుకంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో సైన్ నెగిటివ్. మీరు చూసారు అనుకోండి, దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యొక్క నేను చెప్పిన దాని యొక్క మీనింగ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే బేసికల్ గా ఇప్పుడు చూసాను అనుకోండి సైన్ 180 డిగ్రీ ఓకే ఒక సెకండ్ లేజర్ పాయింటర్కి వస్తాను. సో ఫైన్, ఇప్పుడు చూసారు అనుకోండి బేసికల్ గా సైన్ 180 డిగ్రీ మైనస్ θ అన్నది సైన్ θ. మీరు ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ సమ్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ సైన్ ఏ, జస్ట్ ప్లస్ మైనస్ లో వస్తున్నాయి అంతే. మీకు సైన్ కాస్ కన్వర్ట్ అవ్వట్లేదు, కాస్ సైన్ కన్వర్ట్ అవ్వట్లేదు. చూడండి ఎప్పుడు కాస్ లానే ఉంది. జస్ట్ మీరు ఏమి జాగ్రత్తగా ఉండాలంటే ప్లస్ మైనస్ సైన్లలో కాస్తంత జాగ్రత్త ఉండాలి అంతే. మైనస్ ఉంటే ప్లస్ వస్తే, ప్లస్ ఉంటే మైనస్ వస్తే. ఓకేనా? ఫైన్, జస్ట్ ఒక్క 1 minute టైం ఇవ్వండి నాకు.